అస్సలు మనమందరం క్రీస్తులో ఒకరికొకరు సోదరులు. మనం ఏమిటి అంకుళ్ళు ఆంటీలు, సహోదరీయం అసలు ఆ మాటే అనకూడదు. మనం ఉదరం నుంచి పుట్టినాం సహోదరులు. మనం నీ రిలేటివ్ అయితే నువ్వు అను, అంతేగాని అందరినీ పట్టుకుని ఆంటీ ఆంటీ అంటారు. క్రీస్తులో మనం సహోదరులు. ఓకే, మీ ఇష్టం, కానీ మనం స్టార్ట్ చేసుకుందాం, టైం అయింది. జూమ్ లో చేరి వచ్చిన సోదరులందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. నా మాటలు ఎవరన్నా హర్ట్ చేసింటే క్షమించండి, అది నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు మనకు సహోదరి మన మధ్య వచ్చిన జాయిన్ అయినారా? నేను అది గమనించుకోవడం లేదు. డాక్టర్ మేరీ సుమని జాయిన్ అయినారా? మేరీ సుమని జాయిన్ అయినారా? ఓకే ఓకే. సో మన మధ్య ఉన్న డాక్టర్ మేరీ సుమని ఒక పాట పాడి వినిపిస్తారు మనకు, ప్రభువుని స్తుతిస్తూ. ఇప్పుడు వచ్చినందుకు వందనాలు. మీరు వీడియో ఆన్ చేసుకోండి, మేము చూస్తాము. చేస్తాను. వీడియో ఆన్ చేసుకోండి, డాక్టర్ సుమని. సిస్టర్ ఎక్కడుంటారు? గొల్లపల్లిలోనే ఉంటారా? అక్కడే ఉంటారు. ఓకే. మేరీ సుమన్ గారు ఏంటి లెఫ్ట్ అయిపోయినారు? ఉన్నారు అంటే ఉన్నారు, వీడియో ఆన్ చేశారు. ఫోన్ లాగుంది అక్క అంతా. నాగరాజు కాదు, మనకు చెప్పు. డాక్టర్ సుమని నాకు కనిపించలేదు నా దీంట్లో, అందుకని. వీడియో ఆన్ చేస్తున్నారా అంటే కనిపిస్తారు. ఇప్పుడు వచ్చినారు. ఎస్. ఓకే నాయన, థ్యాంక్ యూ. ఓకే, సరిగా పెట్టుకో, మాకు అడ్డంగా కనిపిస్తున్నావు. యా, ఎస్, కరెక్ట్. అందరికీ వందనాలు. నా పేరు డాక్టర్ సుమని. ఈ గ్యాదరింగ్ లో కూడిన వాళ్ళందరికీ మా తరపు నుంచి మీకు వందనాలు. మేము హాస్పిటల్ పెట్టుకుంటకై మా కోసం మీరు ప్రార్థన చేసి ఉన్నారు, అందును బట్టి దేవుని నామమున మీ అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘమునకు దేవుని పేరట మీకు అందరికీ వందనాలు. పాట పాడుకుందాం. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే, నీ ప్రేమ రుచించినాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమ రుచించినాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే, పరలోక ప్రశస్త రాజా ప్రేమతోనే తెంచినావా, పరలోక ప్రశస్త రాజా ప్రేమతోనే తెంచినావా, ప్రేమ తెలియగలనా, నీ ప్రేమ లోతు నెరుగగలనా,
ప్రేమ తెలియగలనా నీ ప్రేమ లోతు నెరుగగలనా ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ద్రోహిణయ్యాలో నిన్ను గాచగానే ఇంతినయ్యా ద్రోహిణయ్యెన్నాలో నిన్ను గాచగానే తినయ్యా ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగిలించితివే ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగిలించితివే ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ఇహలోక సకల మహిమ పూలానే వాడిపోవున్ ఇహలోక సకల మహిమ పూలానే వాడిపోవున్ వాడదయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా వాడదయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే నీ ప్రేమ మాధుర్యమును వివరింపనాకరమా నీ ప్రేమ మాధుర్యమును వివరింపనాకరమా అతి సులభముగానే పరమును వివరింపన్ అతి సులభముగానే పరమును వివరింపగలను ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే థ్యాంక్ యూ ఆంటీ సాంగ్ అయిపోయింది అమృత వల్ల ఆంటీ మ్యూట్ చేస్తున్నారు. ఓకే, సారీ. చాలా థ్యాంక్స్ సిస్టర్, మీరు చక్కటి పాట పాడారు. అందరికీ సుపరిచితమైన పాటనే. ఆనందం, ప్రభువులో ఆనందాన్ని గురించి చక్కగా పాడారు. కొంచెం డిఫరెంట్ గా పాడారు మీరు. అందరూ పాడుకుండే పాట అనేది చాలా చర్చెస్ లో కామన్ గా పాడే పాట. బాగా మరి ఇట్లా కూడా బాగా ఉంది, ఇట్లా వింటుంటే కూడా. చాలా థ్యాంక్స్. మరి ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ సలోమి గ్యాబ్రియల్ గారు మనకు తన టెస్టిమనీ చెప్తారు, సాక్ష్యం పంచుకుంటారు. ఈమెను గురించి పరిచయం అంటే కిజయ లేదు, జాయిన్ అయినట్టు లేదు, నేనే కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. ఈమె ఎవరో కాదు, మన ఎస్తేర్ నాగరాజు వాళ్ళ సిస్టర్, పెద్దక్క, అందరికంటే పెద్దవాడంట ఈమెన, సలోమి సిస్టరు. మరి వాళ్ళు కూడా ఒక సంఘానికి పెద్దలు, సంఘం నడుపుతారు. వారు కూడా భర్త గారు గుల్లపల్లి అనే ఊర్లో ఉంటారంట వాళ్ళు. సో ఆమెను గురించి అది మరి ఇప్పుడు సాక్ష్యం చెప్తారు కాబట్టి తన గురించి తను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు తెలిసిన పరిచయం వచ్చి ఎస్తేర్ నాగరాజు, మనందరికీ పరిచయం కదా, హైదరాబాద్ లో ఉంటారు ఎస్తేర్ నాగరాజు. వారు ఒక సంఘాన్ని లీడ్ చేస్తారు. ఆ ఎస్తేర్ యొక్క అక్కగారు అనమాట ఈవిడ, పెద్దక్క గారు. సో ఆమెను గురించి ఆమె పరిచయం చేసుకుంటూ సాక్ష్యాన్ని చెప్తారు. సిస్టర్ మీకు వందనాలు, ఆహ్వానిస్తున్నాం మా ఎస్తేర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ కి. ఒకప్పుడు చెప్పినట్టుగా గుర్తు ఎస్తేర్ మరి వాళ్ళ హాస్పిటల్ ఓపెన్ చేయాలి, ప్రార్థన చేయండి అని అడిగింది. అప్పుడు అందరం ప్రార్థన కూడా చేశాము. ఇందాక మరి తను కూడా, సుమని కూడా చెప్పారు, మేరీ సుమని కూడా
మీరందరూ ప్రార్థన చేశారని. ఇప్పుడు హాస్పిటల్లో ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు డాక్టర్లు. ఆ సుమని ఈ సిస్టర్ సలోమి యొక్క కుమార్తె. కాబట్టి అది తన పరిచయము. మిగతా విషయాలు సిస్టరే మనకు చెప్తారు. ఈ సమయాన్ని సలోమి సిస్టర్ కి అప్పగిస్తున్నాము. సిస్టర్ సలోమి గాబ్రియల్ గారు, సలోమి గారు. వందనాలండి మీ అందరికి. వందనాలు సిస్టర్. మీరు కూడా వీడియో ఆన్ చేసుకోండి సిస్టర్. ఆంటీ లాస్ట్ లో చేసుకుంటారు ఆంటీ చూపించడానికి. అవునా? ఆ, కనిపించి మరి తన పరిచయం చేసుకునేటప్పుడు, అంటే తన సాక్ష్యం చెప్పేటప్పుడు వీడియో ఆన్ చేసుకొని తర్వాత క్లోజ్ చేసుకొని. ఓకే సిస్టర్, వందనాలు మీకు. వెల్కమ్. వందనాలు మీ అందరికి, చేరి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మాకు ఎస్తేర్ పోలికలు మీలో చాలా ఉన్నాయి, కనుక్కుంటాం ఎస్తేర్ వాళ్ళ కంటే. ఓకే. దేవాతి దేవునికి మాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మీకు అందరికీ వందనాలమ్మా. దేవునికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అమ్మా, మేము నలుగురు అండి సిస్టర్లమే. నేను పెద్దమ్మాయిని. మేము నలుగురిలో మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఎక్కడికి పోనీయకుండా చాలా ప్రేమగా మమ్మల్ని భయంతో పెంచారు. ఎక్కడన్నా నలుగురు కూర్చొని ఉన్నా కూడా నాన్న వస్తున్నాడంటే మేము పరిగేసుకుంటా ఇంటికి వెళ్ళిపోవాల్సింది. ఎక్కడ కూర్చొని ఇవ్వడు అసలు. ఎక్కడన్నా ఎవరన్నా ఇప్పుడు చిన్నప్పుడు మేము నలుగురు కూర్చొని ఎక్కడికన్నా ఇదిగో మేము సినిమాలకి వెళ్తున్నాము అది ఇది అన్నా కూడా, మేము వెళ్తామన్నా కూడా మా నాన్నగారు ఎక్కడికి మమ్మల్ని పంపించేవాడు కాదు అట్లా. అట్లా మేము చిన్నప్పటి నుంచి అట్లా మేము ప్రేయర్కి అలవాటు అయ్యాము. నేనే కాదు మా చెల్లెళ్ళు అందరూ కూడా అట్లానే అలవాటు అయ్యారు. మమ్మల్ని మా నాన్నగారు మా అమ్మగారు అలా దేవునిలో పెంచారు. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన కాడ నుంచి తల్లి కూడా ప్రేయర్కి వెళ్ళేది. అమ్మ కూడా అలాగా పెరిగాము. నాకు వివాహం వచ్చే వయసుకి నాకు 15 సంవత్సరాలకే వివాహం చేశారు అమ్మ నాన్నళ్ళు. కానీ నేనైతే వివాహము వద్దు, నేను మిషన్ కుట్టుకోవాలి, నేను ఇంటికాడే ఉండి కుట్టుకొని నేను చేసుకుంటాను, దానికి తోడు నేను ప్రేయర్కి వెళ్ళే వాళ్ళని చేసుకోవాలని నేను ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. అయినా నేను ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని కాదు. నాన్నగారు ఏం చేశాడంటే వెళ్ళి సంబంధం ఇంటికాడ వాళ్ళు ఎవరో చెప్తే వచ్చి పేటకు వచ్చి చూసి వచ్చాడు. అప్పటికి నేను 2 రోజులు అన్నం తినకుండా నాకు ఈ వివాహం వద్దు, నేను ప్రేయర్కి వెళ్ళే వాళ్ళని చేసుకోవాలి, లేకపోతే ఇంటి దగ్గర నేను మిషన్ నేర్చుకొని కుట్టుకున్నాక చేసుకోవాలి అని నా కోరిక అని అంటే కాదకూడదని నాన్న అమ్మ ఆ చిన్నమ్మ బాబాయ్ వీళ్ళందరూ వచ్చి కాదమ్మా మంచి సంబంధము ఎందుకు పోగొట్టుకుంటావు, నన్ను ఆడపిల్లలను పెళ్లి చేయట్లేదు ఇట్లా తిప్పుతున్నారని అంటారని నాన్న బాధపడటము, చిన్నమ్మని బాబాయిని అడిగి వాళ్ళందరిని పిలిపించి అడిగిటం అలా చేశాడు. సరేనని నేను వాళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు, నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నా. ప్రభా ఏం చేయాలి, నాకు మాట్లాడు నాతో, నాకు ధైర్యం కావాలి, ఇది నేను ప్రేయర్ వెళ్ళే వాళ్ళనే చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నప్పుడు నాకు దేవుడు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడితే నాకు ధైర్యం ఉంటది, నువ్వు నాతో మాట్లాడని వాక్యం ద్వారా నేను ఒక వాక్యం చేయి పెట్టి ఇట్లా తీసుకొని చూసుకుంటే నాకు యెషయా గ్రంథము 66:18 అధ్యాయం తగిలింది. అక్కడ నాకు ఒక వాక్యం తగిలింది. నీకు వెలిగించుటకై చంద్రుడు ఇంకనూ ప్రకాశింపడు, యెహోవా అయిన నేనే నిత్యమైన వెలుగు అన్న వాక్యము నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఇక నేను అప్పుడు మళ్ళా మా చిన్నమ్మ వచ్చి అమ్మ ఏంటి చెప్పు ఏ సంగతి అంటే, నేను అప్పుడు చిన్నమ్మ మీ ఇష్టం ఇంకా అంటే అంది, మీ ఇష్టం అంటే ఏంది, నేను చేసుకోవాలా ఏంది అని అనింది. కాదు నేనే చేసుకుంటాను అని అంటే సరే అప్పుడు వివాహం చేశారు మాట్లాడి పెద్దల ద్వారా. తర్వాత పాప పుట్టింది. పాప పుట్టి రెండో పాప 21 రోజు పాపే. ఆయన ఇక్కడ మాటూరులో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. అప్పుడు తనకు కూడా తల్లిదండ్రులు కూడా ఎవరు లేరు. అక్క ఒక చెల్లి ఉంది, వాళ్ళకి వివాహాలై వెళ్ళిపోయారు. తను మాత్రం ఒక చిన్నమ్మ దగ్గర పెరిగారు. తర్వాత నా వివాహం అయినాక ఒక పాప పుట్టింది. పాప పుట్టినాక ఇంకా చిన్న పాప 21 రోజులకు పాప పుట్టిన 21 రోజులకే ఈయనకి చెయ్యికి దెబ్బ తగిలింది.
చేయికి దెబ్బ తగిలితే ఇంకా మాకు ఇంటికి వచ్చి కూడా వర్తమానం ఎవరు చెప్పలేదు. రోడ్డు వచ్చి సెంటర్లోనే చెప్పేసి వెళ్ళిపోయారు. ఇట్లాగా పలానా వాళ్ళ అల్లుడికి దెబ్బ తగిలిందంటే ఇక నాన్నగారు వచ్చి అది ఆ రోజు ఎందుకో నేను అనుకోకుండా ఆ రోజంతా బైబిల్ చదువుకుంటానే ఉన్నా. సాయంత్రానికి 5 గంటలకల్లా సాయంత్రానికి 5 గంటలకల్లా కబురు వచ్చేసింది. కబురు వచ్చేసి ఇట్లా అంటమ్మా గాబ్రియేల్‌కి దెబ్బ తగిలిందంట, నేను వెళ్ళిపోతున్నాను గొల్లాపల్లి అనుకుంటా వచ్చాడు. నేను ఇంక ఏం తగిలింది ఏందంటే చెప్పట్లే, ఏం లేదులే కొద్దిగా చిన్న దెబ్బ తగిలింది అని చెప్పారు. వెళ్ళిపోయారు ఇక చెప్పేసి. వచ్చిన మనిషి కూడా ఇంటికి కూడా రాలా. అలాగనే ఇంకా 3 నెలలు గడిచిపోయింది. మాకు ఎన్నో అబద్ధాలు చెప్పారు ఈ 3 నెలలు. ఇప్పుడే చేతులు కట్టుకొని తీసుకొస్తాము, ఏమి కాదు అది ఇదని. కానీ ఎక్కడైతే ఉంచితే చెయ్యి అంతా తీసేయాల్సి వచ్చింది. అంటే ఈయన నాకు చెయ్యి తీయాల్సిన అవసరం లేదు, నేను తీసేస్తే నాకు అసలు నేను ఉండను అని అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళే మద్రాసు తీసుకెళ్లారంట. మద్రాసు తీసుకెళ్తే 3 రోజులు హాస్పిటల్లోనే పెట్టి 3 రోజులు కట్టేయలేదంట. ఒక చీకటి గదిలో పెట్టినట్టు ఒంటరిగా 3 రోజులు ఆయన్ని పెట్టి తర్వాత 3 రోజులకి తను కండే తీసి తన చేతికేసి తన తొడల మీద ఉన్న చర్మమే తీసి తన చేతికేసి అట్లా కట్టి రాడ్లేసి 3 నెలలు అక్కడ మద్రాసులోనే ఉంచారు. అప్పటికి మనకిద్దరు చిన్న పాపలు. ఇక అసలు ఏమైంది తెలీదు, ఎట్లా జరిగింది తెలీదు. ఎవరి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరు ఇట్లా అదే అంటే ఈ రోజు వస్తాడు రేపు వస్తాడు అనే చెప్పుకొచ్చాడు. అప్పుడు 3 నెలలకి ఇక లాభం లేదు, నేను వెళ్ళి చూసి వస్తానని నేను మద్రాసు నాన్నే మాకు తెలిసిన అక్కనుంటే తీసుకొని వెళ్తే అక్కడ మేము వెళ్ళాము. అప్పుడే ఒక రాడ్లు చేతి నిండా కట్టి కాళ్ళకి అన్నిటికీ సెలైన్లు కట్టి ఒక మంచం మీద లాక్కొని వెళ్ళిపోతుంటే నేను ఎవరో పాపం ఈయనకి ఏమైందో అని నేను అనుకున్నా. కానీ తర్వాత అన్నారు అదిగో గాబ్రియల్ గారిని ఇప్పుడే తీసుకొని వెళ్ళిపోతున్నారు చూడలేదని. అవును ఆయన గాబ్రియల్ గారు అని అంటే ఇంకా కాళ్ళు చేతులు వణుకు దడ వచ్చేసింది అక్కడే. ఇక ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా నేను చూడలేను అనుకొని నేను సరే ఎట్టకట్ట ధైర్యం చేసుకొని కట్టుకొని ఇంటికి తీసుకొచ్చేవారు. హాస్పిటల్ బెడ్ కాడకు తీసుకొచ్చే తలకే ఇక మాటలు మాత్రం రాలా, మౌనంగా ఉన్నా. ఆయన మాత్రం ఎందుకు వచ్చారు మీరు ఇప్పుడు ఈ టైంలో, ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అని మాత్రం అన్నాడు. ఇక ఆ 2 మాటలే అన్నాడు. నేను కూడా ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేసాను, నీకు ఇంటికి వచ్చేసా. ఇక అప్పటికే మేము ఈ 3 నెలలు ప్రేయర్ చేసుకుంటానన్న ఎవరు వచ్చినా ప్రేయర్ చేయండి అమ్మా ఇట్లా ఇట్లా అని అమ్మ చెబుతుంది, మేము చెప్తున్నాం, అందరూ చెప్తున్నాం, సంఘస్థులకి తెలిసిన వాళ్ళందరికీ ప్రార్థన చేయండి అని చెప్తున్నాం. అలాగనే అయింది. సరే అట్లా దేవుని దయ వల్ల ఇంటికి వచ్చేసాడు. మళ్ళా ఇంక అప్పుడు దాకా కంపెనీ వాళ్ళు ఇంకేం తీసేయలేదు, ప్రస్తుతానికి ఉంచారు. వాళ్ళ కంపెనీలో దెబ్బ తగిలింది కాబట్టి వాళ్ళే 2-3 లక్షలు పెట్టి 3 లక్షలు 4 లక్షలు అయితే బాగు చేశారు. తర్వాత ఇంక మళ్ళా 2-3 సంవత్సరాలకి అప్పటికి ఏం చేసేవాడంటే మేము చిన్నప్పుడే మేము బాప్తీసం తీసుకున్నాము, మేము ఆరాధన చేస్తామని ఆయన పేటకెళ్ళి నెలకొకసారి ఆరాధన చేసి వచ్చేవాడు. మేము అప్పుడు అమ్మ చెప్పేది, నేను చెప్పేదాన్ని, మీరు ఎలా పడితే అలా మీరు సిగరెట్ తాగుతున్నారు, అట్లా ఆరాధన చేయకూడదు, ఇది తప్పు అని చెప్తే మా మాట వినకుండా కూడా వెళ్ళి ఆరాధన చేసి ఆ రోజు ఆదివారం ఆరాధన చేసి వచ్చి ఆ సోమవారం రోజు దెబ్బ తగిలింది. అట్లా దెబ్బ తగిలిన తర్వాత 3 నెలలు గడిచిపోయింది. ఎట్లా కొట్ట దేవుడు సహాయం చేసి బయటకు వచ్చేసాడు. మళ్ళా 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళా ఏం చేశాడంటే మళ్ళా అదే పొరచేత్తో ఆ కుడి చేతికి తగిలింది, ఆ చేతితో సిగరెట్లు తాగటం మళ్ళా అలవాటు చేసుకున్నాడు. ఇంకా నేనైతే ఎంతో టెన్షను, భయము, ఏమవుతుందా ఆ దేవుడు చెప్పాడు కదా ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే హఠాత్తుగా మరణిస్తారని. ఇలాంటి టెన్షన్లో భయంలో ఉండేదాన్ని. దానికి తోడు నేను చిన్నతనం నుంచి ప్రేయర్కి వెళ్ళేదాన్ని, ఆరాధన చేసేదాన్ని అయితే కాదు, బాప్తీసం తీసుకోలేదు. నేను పెళ్ళైన వెంటనే నేను బాప్తీసం తీసుకుంటానని అడిగితే ఇప్పుడు బాప్తీసం ఏంటి, మీరు చిన్నప్పుడు ఎందుకు తీసుకోలేదు, మీరు బాప్తీసం తీసుకోండి వివాహం ఎందుకు చేసుకున్నారు అని అడిగేవాడు. లేదండి మాకు అసలు తెలియదు, ఆ అలవాటే లేదు, మా ఊర్లో కూడా లేదు, మేము అసలు ఎప్పుడు బాప్తీసం మా ఊర్లో అట్లా ఎవరు చిన్నపిల్లల కంటే లేదు, మీరు క్రిస్టియన్స్ కదా, మీరు ఎందుకు బాప్తీసం తీసుకోలేదు, మీరు ఎందుకు అసలు మరి పెళ్లి చేసుకున్నారంటే మరి మీరు ఎట్లా చేసుకున్నారు, మమ్మల్ని అడగాలి కదా, మీరంటే కాదు మీరు తీసుకున్నారా నేను చేసుకున్నాను అనేవాడు. కాదు సరే అట్లా మేము అది చిన్నప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు, నేను బాప్తీసం తీసుకుంటానంటే వద్దంటే వద్దన్నాడు. 91 నా వివాహం అయిన కాడ నుంచి నేను అడుగుతానే ఉండేదాన్ని, కానీ వద్దంటే వద్దన్నాడు. అయినా కూడా ప్రేయరుకు మేము గుళ్ళాపల్లిలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎక్కడ సంఘాలు లేవు.
కానీ ప్రేయర్ లేదే దేవా ఎక్కడ వినపట్లేదు చర్చిలు అనుకుంటే ఈయనే ఎల్లంపల్లి తీసుకెళ్ళి వెళ్ళేవాడు ఆదివారం ప్రేయర్కి మాత్రం ఎక్కడికన్నా ఎత్తుకొనేలా వెళ్ళాం. కానీ ఈ ఆరాధన చేయడానికి బాప్తిజం కాడ మాత్రం చాలా ఇబ్బంది పెట్టేవాడు. అయినా అట్లానే సరే ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని, ఏడుస్తూ ఉండేదాన్ని. అసలు నేను ఎందుకు ఈ ఈ ఇళ్లలో ఎందుకు పుట్టానని కూడా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఒక హిందువుగా పుట్టినా మారినా బాప్తిజం తీసుకునేదాన్ని అనుకునేదాన్ని. అయినా కూడా నేను బాప్తిజం కోసం చాలా మందికి చెప్పాను, ప్రేయర్ చేయండి అన్నాను. మరి చాలా మంది చాలా సార్లు కన్నీళ్లు కట్టి ఏడ్చి అర్ధరాత్రి నిద్ర లేకుండా కూడా ఏడ్చుకునేదాన్ని. నాకు భర్త కావాలా, దేవుడు కావాలా, నాకేమైనా పరీక్ష పెట్టాడా ఏంది దేవుడు అని కూడా నేను అనుకునేదాన్ని. కానీ లాస్ట్ కి కొన్నాళ్ళు విడిచిపెట్టి నేను వెళ్ళిపోదాము అప్పటికే చాలా 10 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కూడా సరే భర్త కావాలా, దేవుడు కావాలా, నాకు ఏమైనా పరీక్ష పెడుతున్నాడేమో, నేను వదిలేసాను వెళ్ళిపోయి నేను బాప్తిసం తీసుకుందాం అనుకున్నాను. కానీ మళ్ళీ తల్లిదండ్రులు బాధపడతారు, ఇదేం భక్తి అమ్మ అని ఇరుగు పొరుగు వాళ్ళు అంటారు. సరే నేను ఒకటే అనుకున్నా, నా దేవుడు నాకు భర్తనిచ్చిన దేవుడు, ఆయనకి తెలియదా అనుకొని నేను అంతే నిలబడి సరే ఆయన ఎప్పుడు మనసు మార్చుకొని ఆయన ఉంటాడో, ఎప్పుడు ఇప్పిస్తాడో, నేను ఆయన మార్చుకున్నాకే నేను తీసుకుంటాను, అందాక తీసుకోకూడదు ఇక అనుకొని నిర్ణయించుకున్నా. మా కాడుండ సహోదరులు గాని అందరు, అక్క నువ్వు ఎందుకు ఇంకా బాప్తిసం తీసుకొని ఆరాధన చేయట్లేదంటే, నా దేవుందయ్యా తను వద్దంటున్నాడని నేను తనకు చెప్పేదాన్ని. మా మరిది నాకంటే వెనక ప్రేయర్కి వచ్చి తను కూడా బాప్తిసం తీసుకొని, నువ్వెందుకు వదినమ్మా ఇంకా బాప్తిసం తీసుకోలేదంటే, ఇట్లా మెన్నయ్య వద్దంటున్నాడయ్యా అనేదాన్ని. అట్లా అసలు నేను బ్రతికున్నానే గానీ నేను ఎందుకు బ్రతికున్నానా అన్నట్లుగా నేను ఉండేదాన్ని. అట్లా ఉండి సరే ఎట్టకేళ్ళకి ఏం చేశాడు, తను మనసు మార్చుకున్నాడు, ఏమనుకున్నాడు ఏమో, తీసుకోమని చెప్పాడు నాకు. నేను బాప్తిసము 2004లో 91 నుంచి నేను అడుగుతుంటే 2004లో తను సరే తీసుకోమంటే నేను 2004లో నేను బాప్తిసం తీసుకున్నా. 2004లో నేను బాప్తిసం తీసుకున్నాక తర్వాత పిల్లలకు కూడా నేను బాప్తిసం తను కూడా అంతకుముందు చిన్నప్పుడే వాళ్ళకి జీలకరింపు బాప్తిసం అని నా మాట వినకుండా ఇచ్చేసేవాడు. తర్వాత నేను 2004లో ఏప్రిల్ 10వ తారీఖు నేను బాప్తిసం తీసుకున్నా. నా చిన్న బిడ్డలు ఇద్దరికి కూడా మరి 2010లో వాళ్ళకి బాప్తిసం ఇప్పించా. తను కూడా నా ఏమనుకున్నాడో ఏమో, తను కూడా ఇంకా 2010లోనే తను కూడా 26వ తారీఖున డిసెంబర్లో తను కూడా బాప్తిసం తీసుకున్నాడు. దేవుడు అట్లా నా ప్రార్థన ఆలకించి చేశాడు. బిడ్డల చదువుల్లో కూడా నేను అప్పుడు దెబ్బ తగిలినప్పుడు దిగులు పడేదాన్ని. చిన్న బిడ్డలో నా బిడ్డలో ఈయన చూస్తే ఇట్లా మళ్ళీ తిరిగి సిగరెట్లకు అలవాటు పడ్డాడు. నా విషయంలో బాప్తిసం తీసుకుంటానంటే వద్దన్నాడు. మేము ఆర్థికంగా కూడా మాకు కష్టపడి మేము పని చేసుకుంటేనే మాకు వెనక ముందు ఆస్తులు కూడా ఏమి లేవు. ఎలా చేయాలని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ప్రార్థన చేసుకున్నాను. అసలు ఎక్కడికన్నా బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా నేను ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ కిటికీలు కల్లి తలుపులు చూస్తూ ఉండేదాన్ని. అట్లా ఎన్నో రాత్రులు నేను గడిపాను. అట్లా పిల్లల చదువులో కూడా దేవుడు మాకు ఎంతో మేలు చేశాడు, సహాయం చేశాడు. ఆర్థికంగా మాకు చేసుకుంటేనే వెనక ముందు ఏమీ లేదు. ఒకరోజు జీతం లేకపోయినా మాకు గడిచేది కాదు. అట్లా బిడ్డల చదువుల్లో కూడా అదే జరుపుకుంటూ దేవుడు చదువుల్లో కూడా సహాయం చేశాడు. చిన్న బిడ్డ పెద్ద బిడ్డ గవర్నమెంట్ సీటు కాకినాడలో వచ్చింది, రంగనాయ. అమ్మాయి గవర్నమెంట్ వస్తే చిన్నపిల్లకి ప్రైవేట్, చిన్నపిల్లకి పెద్ద అమ్మాయి గవర్నమెంట్ అయిపోగానే మళ్ళీ చిన్నపిల్లలకి భీమవరంలో బీటెక్ ఎంటెక్ చేయడానికి అక్కడ సీటు ఫ్రీగా వచ్చింది. అట్లా దేవుడు మా బిడ్డల చదువుల్లో కూడా సహాయం చేశాడు. అప్పుడు అట్లా కన్నీటి ప్రార్థన నాకు ఇప్పుడు ఫలించిందని నేను అనుకుంటాను. అప్పుడప్పుడు ఒక చెట్టు వేసి పెంచడానికి చాలా కష్టపడాలి, అది పెరిగి పెద్ద ఈ ఫలాలు ఇస్తే దాని అనుభవం వేరని నా కన్నీటి ప్రార్థన ఇప్పుడు ఫలించిందేమో నాకు కానీ అప్పుడప్పుడు అనిపించింది. తను కూడా మళ్ళీ బాప్తిసం తీసుకున్నాడు. తను కూడా ఇలాగనే ఆరాధన చేయటం మాకు ఇలాగనే మనం ప్రధాన ఫెలోషిప్ లాగా అట్లా అలవాటు పడ్డాడు. తను దేవుడు తను ద్వారా చర్చి కట్టడానికి మరి దేవుడు కృపనిచ్చాడు. కానీ తను చాలా మంచోడు. ఆ ఒక్క విషయంలో అలా చేసాడు. కానీ చిన్నపిల్లల ఒక భర్తగా చాలా మంచోడు, ఒక తండ్రిగా కూడా చాలా మంచోడు. మా బంధువులకు కూడా మరి తెలుసు ఆయన ఎంత మంచోడు, చాలా మంచోడు ఆయన మాత్రం. కానీ ఎవరైనా కష్టపడుతున్నా కూడా ఊరుకునే మనస్తత్వం అయితే కాదు. ఎవరైనా అడిగినా కూడా మనకు లేకపోతే వాళ్ళకి ఇవ్వండి అనే మనస్తత్వం ఆయనకి.
కానీ అన్ని విషయంలో చాలా మంచిగా మమ్మల్ని నన్ను కూడా ఎక్కడికి పోనీకుండా చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు ఏం తెలియదు అని అన్ని తీసుకొచ్చి పెట్టి చేసేవాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం అలా చేశాడు. అది కూడా దేవుడు మార్చాడు. తను చేతులతో ఒక మందిరాన్ని కట్టడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. కానీ ఆయన చాలా మంచి మనసు. కానీ నేను అలా చెప్పానని కానీ ఆ విషయంలోనే నన్ను బాధ పెట్టాడు. కానీ ఏ విషయంలో కూడా తను బాధ పెట్టి ఎవరిని బాధ పెట్టాడు అసలు. కానీ అట్లా దేవుడు మా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. బిడ్డల వివాహం వచ్చే సమయానికి మేము ఎలా వివాహం చేయాలా నేనైతే అనుకునేదాన్ని. మనకి వెనక ముందు ఆస్తి లేదు, బిడ్డలు ఎంత చదువుకున్నారు, ఎక్కువ కట్నాలు అడుగుతారేమో అనుకొని కూడా నేను చాలా బాధపడేదాన్ని. కానీ మాకు ఇద్దరు అల్లుళ్ళు, మరి పెద్ద అమ్మాయిని కూడా అబ్బాయి చూసి నాకు అమ్మాయి ప్రవర్తన నచ్చింది, నాకేం రూపాయి కట్నం వద్దు అని పెద్ద అమ్మాయిని అబ్బాయి చేసుకున్నాడు. చిన్న అమ్మాయిని కూడా రూపాయి కట్నం ఇవ్వకుండా మరి వివాహం అయింది. పెద్ద అమ్మాయి డాక్టర్ గా చదివింది. అల్లుడు కూడా డాక్టరే. వాళ్ళు కూడా తిరుపతిలో సొంతగా చేస్తున్నాడు, గవర్నమెంట్ లో చేస్తున్నాడు. చిన్న అమ్మాయి సాఫ్ట్వేర్ గా చేస్తుంది లీడ్ గా. మరి చిన్న అల్లుడు కూడా ఒక రైల్వేలో జాబ్ చేస్తున్నాడు. దేవుడు మమ్మల్ని ఇట్లా దీవించి ఆశీర్వదించాడు అండ్ ఇట్లా కార్యాలు మా పట్ల చేశాడు. కానీ కన్నీటి ప్రార్థన వృధా కాదని మాత్రం తెలుసు. కానీ ఇవి ఇచ్చినందుకు కాదు, కానీ అందరూ దేవుల్లో ఉండాలి. నేను అప్పుడు అనుకునేదాన్ని, దెబ్బ తగిలినప్పుడు చిన్న బిడ్డల్ని ఇద్దరిని ముందు పెట్టుకొని ఏడుస్తూ, ప్రభా ఆయన తిరిగి వస్తే బతికొస్తే నీ సన్నిధిలో నా కుటుంబం అంతా ఉండి నిన్ను ఆరాధించాలని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేదాన్ని. దేవుడు నా కోరికను కూడా తీర్చాడు. కానీ ఈ భక్తి మేము వెనకబడిపోకుండా, జారిపోకుండా, మరి ఇవన్నీ ఇచ్చినందుకు కాదు, కానీ ఆయన సన్నిధిలో మేము నిత్యము ఉండి ఆయన ఆరాధించాలని, ఆయన యథార్థమైన మార్గములు, ఆయన సత్యమైన మార్గములు ఆయన మేము నడవాలని, మరి మా కొరకు, మా సంఘం కొరకు, మా పరిచయ కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. చిన్న బిడ్డకు కూడా మరి వివాహం అయి 3 సంవత్సరాలు అవుతుంది, మరి గర్భఫలం లేదు. ఆ చిన్న బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నా చిన్న సాక్ష్యాన్ని మరి దేవుడు దీవించి ఆశీర్వదించాలని, నేనేమన్నా తప్పుగా చెప్తే క్షమించమని కూడా అడుగుతున్నాను మీ అందరినీ. అదే ఏం తప్పుగా ఏం చెప్పలేదండి. అదే మీ చిన్నమ్మాయి పేరేంటి? గ్రేస్ ఏంజెల్. గ్రేస్ ఏంజెల్. ఓకే, చాలా టైం ఉంది. మీరు వాక్యం చెప్తారా? చెప్పండి, మీరు చెప్పండి. మీరు ప్రిపేర్ ఏం కావాలి? మేము రోజు చెప్తాము, మీరు వాక్యం చెప్తారు. మా వాక్యం పంచుకుంటారేమో. కొద్దిసేపు చెప్పండి, మీ అనుభవమే చెప్పండి. వాక్యం చెప్పండి. చెప్పడానికి చాలా భయపడిపోతున్నాను అసలు. చెప్పండి. వీడియో తీసేసుకోండి, మమ్మల్ని చూడొద్దండి, వీడియో తీసేసుకొని చెప్పండి. చెప్పండి, మీరు చెయ్యండి, మీరు చెప్పండిలేండి. మేము రోజు చెప్తాము, ఈ టైం మీది కాబట్టి మీరేమన్నా చెప్పగలిగితే చెప్పండి అంటున్నాం. ఎందుకంటే గంట సేపు టైము, అర్ధగంట ఏంటంతే. మీరే చెప్పండి. నేనేం అట్లా ఏం ప్రిపేర్ ఏం కాలేదు అసలు సడన్ గా చెప్పాలని. ఇప్పుడు కూడా అమ్మాయి మొన్న 3 రోజుల కిందటే చెప్పింది, 2 రోజులు వివాహంకి వెళ్ళి నేను ఇంకా చాలా చెప్పాల్సింది టైం అవుద్దామని నేను కొన్ని మిస్ చేసుకుంటూ చెప్పండి, గుర్తు చేసుకొని చెప్పండి, పర్వాలేదు. కంటిన్యూ చేయండి. వీడియో తీసేసుకోండి, మీకు అట్లా భయం అవుతుందంటే వీడియో తీసి మాట్లాడండి. మీరు చాలా ఆధారపడి తన జీవితాన్ని కట్టుకున్నారు. మరి పెళ్ళే అంటే రక్షించబడిన వాడు చర్చికి పోయేవాడే భర్త కావాలని మరి ప్రార్థన చేసుకొని భర్తను పొందింది. కానీ బాప్తిజం విషయంలో పొరపాటు జరిగిపోయింది. ఆయన ఈమె తీసుకున్నారని ఈమె తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. 1 minute. బావగారు ఫస్ట్ నుంచి లోదరన్ బ్యాక్గ్రౌండ్. ఓకే ఓకే, వారికి తెలీదు. చిలకరింపు బాప్తిజం ఇస్తారు. అవునవును, అదే అని బావ చాలా కాలం వాదన చేసాడు మాతో, మా పెద్దవాళ్ళతో కూడా అదే బాప్తిజం అని. కానీ తర్వాత ప్రభు వల్ల మరి ప్రభు దర్శించాడు. కన్నీటి ప్రార్థనను బట్టి సత్యమేంటో తెలుసుకున్నాడు. తెలుసుకొని అసలు చాలా కాలం అక్కడ కూడా ఆటంకపరిచాడు, బాప్తిజం తీసుకోకూడదు, అదే కరెక్ట్, అదే ఒకటే అని. దేవుడు విడిది సంపూర్తిగా దేవుడు. పెళ్లి చేసే వాళ్ళు కూడా అడుగుతారు కదా, బాప్తిజం తీసుకున్నారా అని. మరి అడగకుండా ఎలా చేశారు? మరి అక్కను కూడా అడిగి ఉండాలి కదా వాళ్ళు, బాప్తిజం తీసుకున్నారా లేదా అని. మీ దగ్గరే పెళ్లి జరిగి ఉంటుంది కదా, అమ్మాయి ఇంట్లోనే జరిగి ఉంటుంది పెళ్లి.
లూథరన్ సంఘంలో ఏదో ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చి ఇచ్చారు కానీ అట్లాగ మాత్రం మాకు కుంకలమర్లు అట్లా ఎవరికి చేయలేదు అసలు. ఇంతవరకు కూడా ఎవరికి చేయలేదు అసలు. ఇప్పుడు కూడా చేయరు అసలు. అది ఊరికి యాక్చువల్ సర్టిఫికెట్ అడిగారు కాబట్టి మనకి సర్టిఫికెట్ తీసుకొచ్చి ఇచ్చారు, అంతే జరిగింది. అంటే మా ఊరికి పాస్టర్ గారు అప్పుడు ఎవరు లేరంటే ఒక స్కూల్ టీచరు, ఆ టీచరే చర్చి మూటేస్తుందని తాను ప్రేయర్కి వెళ్ళి ఆయనే ఓపెన్ చేసి చర్చి నడిపించాడు. అట్లా సండే స్కూల్ పెట్టారు మా ఊర్లో. అట్లా మా అక్క వాళ్ళు వెళ్ళేది ఆ స్కూల్ కి వెళ్ళి. అంతేగాని పాస్టర్ గారు లేడు, చిలకరింపు తెలియదు. ఇప్పుడు ప్యారిస్ అయ్యి ఇప్పుడు పాస్టర్ గారులు వచ్చి ఇప్పుడు బాప్తీసాలు ఇస్తున్నారు. అది అక్క వాళ్ళకి లేదు. అది బాబు వాళ్ళకి పేటలో వాళ్ళు ప్యారిస్ కాబట్టి వాళ్ళకి చిన్నప్పుడే అట్లా చిలకరింపు బాప్తీసాలు మరి బాప్తీసాన్ని తీసుకున్నట్టుగా చూస్తున్నాము. ఆ కమిట్మెంట్ దేవునికి నచ్చింటుందని నేను అనుకుంటున్నాను. నేను బాప్తీసం తీసుకోవాలని నేను ఏడ్చానండి బాప్తీసం తీసుకునేటప్పుడు. అక్కడ మా గొడ్లకమ్మ కాడికి వెళ్ళి నేను అది తీసుకునే ముందు అంకుల్ ఏడిస్తే అమ్మ ఏడవకని నన్ను తట్టారు. ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండు ఏడవకని. నేను ఇంకప్పుడే వెంటనే అంకులోడికి చెప్పి, అంకుల్ నేను చానాళ్ళ నుంచి నేను ఎదురు చూస్తున్నాను, దేవుడు నా కోరిక తీర్చాడు. నా కుటుంబంలో నేను అందరిని పిలుచుకొని, నా బంధువులు, నా స్నేహితులు, సంఘాన్ని పిలుచుకొని నేను ప్రేయర్ పెట్టించుకోవాలంటే ఆయన వచ్చి ప్రేయర్ పెట్టి అన్నాడమ్మా, ఏదైనా దేవుని కార్యాలు జరిగితేనో ఏదో ఉద్యోగం వచ్చిందనో పాస్ అయిందనో కార్యాలు జరిగితే ప్రేయర్ పెట్టించుకోవటం చూసాను. కానీ నేను బాప్తీసం తీసుకున్నానని ప్రేయర్ పెట్టించుకోవటం నేనేనమ్మా నేను చూసిందని ఆయన కూడా చాలా మెచ్చుకున్నాడు అట్లా. అవును, బాప్తీసం తీసుకున్నప్పుడు మరి నిజంగా దానికి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి అది గొప్ప విషయం కదా బాప్తీసం తీసుకోవడం అనేది. ప్రభువుని అందరి ముందు అంగీకరించడం, అది ఒక విట్నెస్. సో ఆ విట్నెస్ ని అందరు కూడా మరి దాన్ని విట్నెస్ చేయాలి కదా. మనం బాప్తీసం ఇప్పుడు పద్ధతే, కానీ ఈ కాలంలో కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. కొంతమంది నిజంగా బాప్తీసం తీసుకున్న దానికి మళ్ళా ఒక సెలబ్రేషన్ లాగా వాళ్ళు చేస్తారు. మిషన్ చర్చెస్ లో మామూలుగా పిల్లలకే, చిన్న పిల్లలకే ఇస్తారు. అది ఒక ఫంక్షన్ లాగా చేస్తారు వాళ్ళు. రకరకాలుగా చేస్తారులేండి బాప్తిస్మం అనేది. అన్నిటికంటే ముఖ్యంగా బాప్తిస్మం అంటే ప్రభువును హృదయంలో చేర్చుకొని మారు మనసు అనుభవంతో అట్లా తెలిసి తీసుకోవడం, అంతేగాని అవసరాలను బట్టి రొటీన్ గా మా ఇంట్లో వస్తుంది కాబట్టి ఆచార ప్రకారం అట్లా తీసుకోకూడదు బాప్తిజం. చాలా చర్చెస్ లో అట్లా ఆచారాలలాగా ఈ వయసు రాగానే బాప్తిజం అని, పెళ్లికి ముందు బాప్తిజం అని అట్లా చేస్తారు. కానీ బ్రదర్ అండ్ సంఘాల్లో మాత్రం రక్షించబడిన తర్వాతనే వాళ్ళు కొద్ది కాలం చూసే ఇస్తారు. బాప్తిజం తీసుకోవడానికి తగిన ఇదా కాదా అని వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు రావడం, చర్చికి వస్తారా లేదా, ఇవన్నీ గమనిస్తారు. అప్పుడప్పుడు వీటిని సడలించే వాళ్ళు కూడా ఉంటారనుకోండి. సడలించకుండా ఏమి ఉండరు. కొన్నిసార్లు ఎప్పుడూ చర్చికి రాని వాళ్ళకు కూడా పెళ్లికి ముందు బాప్తిజం ఇచ్చిన కొన్ని సంఘటనలు చూసాము. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయినారు, కానీ పెద్దవాళ్ళు దాటిపోయిన తర్వాత జనరేషన్స్ వాళ్ళు కొంచెం లిబరలైజ్ అయిండే వాళ్ళు వచ్చినప్పుడు అట్లాంటివి చూస్తాము. పెళ్లి ముఖ్యము అన్నట్ల. కానీ రక్షించబడిన తర్వాతనే మరి ఆ పెళ్లి కూడా చేస్తే బాగుంటుంది అనేది. బాప్తిజాలు పెళ్లి కోసం కాకుండా ప్రభువును హృదయంలో చేర్చుకున్న బిడ్డలకి ఇస్తేనే అది ఫలభరితంగా ఉంటుంది అని అనుకుంటాము, అంటారు కూడా పెద్దలు. సో అట్లాంటి బాప్తిసాలు చక్కటి సాక్ష్యము. మరి ప్రతి విషయంలో మీరు దేవుని మీదే ఆధారపడినారు. పిల్లలు పెంచే విషయంలో మరి మెడిసిన్ చేసినారు, ఇంజనీరింగ్ చేసినారంటే అదేమి సామాన్యమైన విషయం కాదు. అవునండి, ఇప్పుడు కూడా అంటారు మీరు ఎలా చదివించారు మీ పిల్లల్ని, మీకు ఆర్థికంగా లేదు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటా మీరు ఎలా చదివించారు మీ పిల్లల్ని ఎంత చదువులని అంటారు. గవర్నమెంట్ సీట్ అయితే కూడా సీట్ గవర్నమెంట్ కావచ్చు, కానీ మిగతా ఖర్చులన్నీ చాలానే ఉంటాయి కదా. బుక్స్ అని, ప్రాక్టికల్స్ అని చాలా ఉంటాయి. మరి అవన్నీ కూడా మీరు మరి దేవుడు మేము ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఒకరు గవర్నమెంట్ సీట్ వస్తే ఒకళ్ళు ప్రైవేట్ గా, ఒకళ్ళు ప్రైవేట్ అయిపోయిన ఒక గవర్నమెంట్, దేవుడు అట్లా ఇచ్చే ఇదంతా ఆశ్చర్యమే. కానీ అసలు ఊహించుకోలేదు. నేనైతే ఈ బిడ్డలు ఇలా చదవాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఏదో మనకున్న దారిలో తిని ఒక కొద్దిగా చదువుకొని ఎక్కడన్నా ప్రైవేట్ గాని ఒక చిన్న జాబ్ చేసుకొని బతికితే చాలని నేను అనుకున్నాను. కానీ తనైతే ఆడపిల్లలని ఎక్తాలు చేస్తుంటే పుట్టిన కాడించి నేను ఒకళ్ళని డాక్టర్ని చేస్తాను, ఒకళ్ళని ఇంజనీర్ చేస్తారని మాత్రం పుట్టిన కాడించి అన్నాడు. దేవుడు తన నోటి వాక్కును కూడా దీవించాడని నేను అప్పుడప్పుడు చెప్తాను అందరికి. ఎవరికన్నా ఇట్లా అనేవాళ్ళు ఎగతాలు చేస్తా ఉండేవాళ్ళు అని. అట్లా
బాప్తీసం విషయంలో కూడా కొంతమంది వెనకాడతా వస్తా ఉంటారు సంవత్సరాల తరబడి, కానీ ఆ బాప్తీసం తీసుకుని దేవునికి లోబడి ఆరాధన చేద్దామని ఒక్కళ్ళు కూడా అనుకోవట్లేదు. వీళ్ళకున్న అవకాశాన్ని ఎందుకు వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు, అవకాశాన్ని ఎందుకు వాడుకోవట్లేదు అని నేనైతే చాలా బాధపడతానే ఉంటా. ఎన్నోసార్లు చెప్తానే ఉంటాం, వస్తున్నారు ఎందుకు, దేవుని ఆజ్ఞలో దేవుని మాటలకి ఎందుకు వీరు లోబడలేకపోతున్నారా, వీళ్ళంతటికి వీళ్ళు ఏమన్నా చేసుకోగలరా, ఏమి లేదు. దేవునికి లోబడితే, దేవునికి భయపడితే, దేవుడు ఒక మాట అన్నాడు, యెహోవా యందు భయము ప్రవర్తన అది పవిత్రమైనది అన్నాడు. ఆ భయానికి లోబడి పవిత్రంగా జీవించి దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేకపోతున్నారా అని నాకైతే చాలా బాధేస్తుంది. నాకు ఆ అవకాశం అప్పుడు ఇవ్వలేదు, దేవుడు అయినా నాకు ఇచ్చాడు, వీళ్ళకి ఉన్ని కూడా ఎందుకు ఉపయోగపడట్లేదా అని నేను అప్పుడప్పుడు ఆలోచించుకుంటా ఉంటావు. వాళ్ళకి ఎవరికి ఎట్లాంటి ఆటంకం ఉండదు. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు వాళ్ళని ఆటంకపరచరు. ప్రార్థనకి వెళ్తున్నారంటే మీరు బాప్తీసం తీసుకోమనే వాళ్ళే ఉన్నారు, కానీ వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ సమస్య నాకు ఒక్కదానికే కొన్నాళ్ళు దేవుడు నన్ను నాకు పరీక్ష పెట్టి దేవుడు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అది అందుకే మీకు బాప్తీసం విలువ ఎక్కువ తెలుసు. అట్లా అవస్థపడ్డారు కాబట్టి బాప్తీసం ఇంపార్టెంట్ మీకు తెలిసింది. అట్లా అనిపించింది ఒక్కోసారి. సో దేవుడు అందుకే మిమ్మల్ని బాగా చక్కగా ఆశీర్వదించినాడు. 2 బిడ్డల్ని ఇచ్చినారు. బిడ్డలేనా అనుకోకుండా బిడ్డలిద్దరూ ప్రయోజకులు అయ్యేటట్లు, ఒకరిని డాక్టర్ని ఒకరిని ఇంజనీర్ గా చేశాడు. వచ్చిన అల్లుళ్ళను కూడా ఆశీర్వదించి, డాక్టర్ ఒక అల్లుడు ఇంజనీరా, ఆయన రైల్వేలో పనిచేసే రైల్వే ఇంజనీర్ ఆయన. అబ్బాయి కూడా మొన్న తీర్మానం చేసుకున్నాడు కూడికలో ఇక్కడ. పెద్దల్లుడు ఒక్కడే ఉన్నారు, తన కోసం కూడా ప్రార్థన చేయండి. పెద్దల్లుడు రక్షించబడలేదా? లేదండి. ఓకే, మీ ప్రార్థనలే వాళ్ళని మళ్ళా నడిపించేది. మేము ప్రార్థన చేస్తాం, కానీ మీ అంత స్ట్రాంగ్ ఉండదు కదా మా ప్రార్థన. మీరు అడిగినట్టు మేము అడగం కదా. అదే దేవుని కార్యం చేస్తాడని ఆశగా ఉన్నాము. అదే తప్పకుండా ప్రార్థన చేస్తాం. మీ అల్లుళ్ళ పేర్లు చెప్పండి. పెద్దల్లుడి పేరేంటి? జగదీష్, డాక్టర్ జగదీష్. డాక్టర్ జగదీష్. ఏం డాక్టర్ అయినా? ఆయన సర్జరీ, చిన్నపిల్లలు సర్జరీ. ఓకే ఓకే, పీడియాట్రిక్. ఏమైనా సమస్యలు ఉన్నా. అమ్మాయి మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీనా? ఈజీగా అయిపోయింది. ప్రస్తుతానికి బాబు ఉన్నాడని ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. చిన్న బాబు ఉన్నాడని. ఓకే. సో చిన్నల్లుడు కూడా బాప్తీసం తీసుకోవాలనా? తీసుకోవాలి. తీర్మానం చేసుకున్నారు మొన్న. పాపలు ఇద్దరు ఆరాధన చేసేవాళ్ళే. వాళ్ళు కూడా చిన్నల్లుడు పేరేంటి? నేను 2004లో తీసుకున్నాను, వారు 2010లో వాళ్ళు నాన్నగారు వాళ్ళు తీసుకున్నారు. చివరిలో ఈయన తీసుకున్నారు, తర్వాత ముందు వాళ్ళు తీసుకున్నారు. అట్లా మొత్తానికి దేవుడు అందరికీ బాప్తీసాలు సిద్ధపరిచారు. అల్లుడు పేరేంటి? చిన్నల్లుడు పేరు? రోహిత్. ఓకే, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటామమ్మా మీ అల్లుళ్ళు ఇద్దరి కోసం కూడా. చక్కటి సాక్ష్యం చెప్పినందుకు మీకు వందనాలు. మరి ఇంకా చాలా టైం ఉంది. మనోన్మనక్క అక్కనే ఆపద్ బాంధవురాలు. అక్క మనోన్మనక్క ఎవరిడే లైఫ్ ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధ తండ్రి, మీరు తోడుగా ఉండండి, నడిపించండి, సహాయం దయచేయండి, నీ కాపుదల కృప ఇవ్వమని బ్రతిలాడుకుంటున్నాం. నాయన, మీరు తప్ప మాకెవరు లేరు, మీ సహాయం అనుగ్రహించమని ఇంతవరకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రం ప్రభా. మీరే తోడుగుండమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం తిమోతి గురించి చూసినట్టయితేమో, తిమోతి తల్లి యునక అవ్వ లోయి అని మనం చూసుకుంటాము. కానీ వీళ్ళు పౌలు లుస్రాకు వచ్చినప్పుడు తిమోతి అని శిష్యుడు ఉండెను అని విన్నాడు. వీళ్ళు విశ్వసించిన యూదురాలి కుమారుడు, తండ్రి గ్రీసు దేశస్థుడు. కానీ తల్లి అమ్మమ్మ మంచి విశ్వాసురాలు. అవిశ్వాసంలో మొదటి నుండి అవ్వ తల్లి ఇద్దరు కూడా విశ్వాసంలో ఉన్నారు. వీళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెలుసుకొని ఉన్నారు అని తెలిసింది. తర్వాత పౌలు ఆ విధంగా దండయాత్రలకు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువగా
ప్రభువుని గురించి తెలుసుకొని ఆ బిడ్డని పెంచినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. పౌలు 2వ దండయాత్రకు వచ్చినప్పుడు తిమోతి పరిచయం అయ్యాడు అపోస్తల కార్యం 16:1. అయితే లుస్రాలో ఇకోనియాలోను ఉన్న సహోదరులు వలన మంచి పేరు పొందిన బిడ్డగా ఉన్నాడు. చాలా మంది మనం చూస్తూ ఉంటాము, తరం వెంబడి తరము ఎవరు దేవుణ్ణి వెంబడించరు. ఎందుకంటే తొలగిపోతూ ఉంటారు. ఒకవేళ తల్లి నమ్ముకొని ఉండొచ్చు, తండ్రి అందుట్లో గ్రీస్ దేశస్థుడు, కానీ వీళ్ళు చెదిరిపోయారు. కాబట్టి ఆ టైంలో వీళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం కింద ఉన్నారు కాబట్టి ఈమె వివాహం చేసుకుంది గ్రీస్ దేశస్థుని అని అంటుంటారు. తర్వాత ఈ వాక్య సత్యాలు తెలుసుకున్నాక అతను ఎలా ఉన్నారో మనకైతే అతని గురించి రాయబడలేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో కుటుంబాల్లో భర్త అలాగా రక్షణలో లేకుండా ఉన్నప్పుడు ఎంతో కష్టమైన పరిస్థితులు ఉంటాయి ఇంట్లో. అయినా కానీ ఆమె ఎటువంటి ధైర్యంగా వీళ్ళు నిలబడినట్టు మనం చూస్తున్నాం. వాళ్ళు చాలా ఎంత ప్రయాసపడి ఉంటారంటే, అసలు గ్రీసు దేశస్తులు అంటే ఒకదాన్ని చర్చిస్తూ దాని గురించి దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు ప్రతి విషయాన్ని ఇంకా సంభాషణ చేస్తూ దాన్ని చర్చిస్తూ ఉండే మనసు కలిగిన వాళ్ళు గ్రీస్ దేశస్తులు. అటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళ విశ్వాసాన్ని తల్లి కానీ అమ్మమ్మ కానీ కోల్పోలేదు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరిని బిడ్డల్ని పెంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తొలగిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ తల్లి నమ్ముకొని ఉండొచ్చు, కానీ బిడ్డలు అశ్రద్ధ, కుమార్తె అశ్రద్ధ చేయొచ్చు. నాకు అవసరం లేదు, ఈమె ఎక్కువగా భక్తిగా ఉంటుంది, నాకు చాలా విసుకొస్తుంది. అసలు కొంతమంది చెప్తారు పిల్లలు, మా అమ్మని చూస్తేనే నాకు అసహ్యం అనిపిస్తుంది, ఈమె కూర్చున్న లేచిన వాక్యంతోనే బోధిస్తూ ఉంటుంది, కానీ మాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటారు ఎక్కువగా. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ తల్లిని చూసి ఆ తల్లి మాట లోబడింది కుమార్తె పోకుండా ఆ బిడ్డలో ఆ విశ్వాసాన్ని చూశారనమాట. అంటే వీళ్ళు బోధించటానికి అప్పుడు మనకి స్టేజ్లు లేవు, మీటింగ్స్ లేవు, పెద్ద పెద్ద సభలు లేవు, కానీ అంత వాక్య సత్యాలు కూడా వీళ్ళకి అప్పుడప్పుడే ప్రారంభ దినాల్లో ఉన్నారు. వీళ్ళు విన్నాయి కొంచెమైనా ఎక్కువగా వాటిని హృదయంలో భద్రపరచుకొని ఆ బిడ్డలకి నేర్పించటం మనం చూస్తున్నాం. అది గొప్ప విశేషమైన సంగతి. ఆ బిడ్డ కూడా యవనస్తుడు తొలగిపోలేదు. బాల్య దినాల నుండే లేఖనాల్ని తెలుసుకున్నాడు. తిమోతి, నువ్వు బాల్య దినాల నుండి ఆ శక్తి కలిగిన లేఖనాల్ని నువ్వు ఎలా తెలుసుకున్నావో నువ్వు అది గట్టిగా పట్టుకో, ఎవరి వల్ల నేర్చుకున్నావో అది గట్టిగా పట్టుకో తిమోతి అంటున్నాడు పౌలు. అట్లాగే ఆ బిడ్డని, వాళ్ళల్లో ఉన్న విశ్వాసాన్ని ఆ బిడ్డల ద్వారా వాళ్ళు కొనసాగించారే కానీ ఆ బిడ్డ తెలిగిపోకుండా ఉంటే మనం చూస్తున్నాం. మళ్ళీ తను తిమోతి తండ్రి గ్రీస్ దేశస్థుడైనా కానీ వాళ్ళు ఎటువంటి బాధ అనుభవించలేదు. కానీ ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు తండ్రి గ్రీస్ దేశస్థుడు, తల్లి యూదురాలు కాబట్టి సేవకు ఆటంకం కలిగించటానికి ఎన్నో సమస్యలు వస్తాయని ఆ బిడ్డను తీసుకెళ్ళి సున్నతి చేయటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇంకా తప్పలేదన్నమాట. అక్కడ యూదులు ఉన్నారు, వారందరూ ఎరిగి ఉన్నారు ఈ బిడ్డ తండ్రి కాదు, యూదుడు కాదు, గ్రీస్ దేశస్థుడు అనేసి ఆటంకం కలిగిస్తారని పౌలు భక్తుడు ఎంతగానో జాగ్రత్త ఆ బిడ్డ విషయంలో తీసుకొని ఆ బిడ్డకి సున్నతి చేయటం మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళు అలాగా చేసినప్పుడు ఆ యూదులు అంగీకరించారు, ఈ బిడ్డని అంగీకరించారు. ఆ నిష్ఫలంగా వీళ్ళు ఉండకుండా క్రీస్తు అని విశ్వసించటానికి వాళ్ళు దేవుణ్ణి హత్తుకొని జీవించారు. ఎన్నో ఆటంకాలు ప్రారంభ దినాల్లో వస్తూ ఉండేవి, కానీ సేవకులు ఎంతో ప్రేమించేవాళ్ళు. వాళ్ళు చాలా ప్రేమతో సంఘంలో ఎక్కువ మంది స్త్రీలు ఉండేవాళ్ళు, తక్కువ మంది పురుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మనల్ని ఏమంటున్నారు, వాళ్ళ భర్త నమ్ముకోలేదు కాబట్టి ఈమెని వెలేయాలా, రొట్టె రసం ఇవ్వకూడదు అనే సంఘాలు కూడా ఉన్నాయి కొన్ని.
కానీ ప్రారంభ దినాల్లో సంఘాల్లో చూస్తే ఎక్కువగా ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు తక్కువగా ఉంటారు. కానీ సంఘస్థులు, సంఘ పెద్దలు ఒక తండ్రిలాగా అన్నదమ్ముడు భావంతో ఆ బిడ్డల్ని తీసుకొని ఎంతగానో బలపరిచేవాళ్ళు. తన సొంత చెల్లెల్ని ఎలా దగ్గరికి తీసుకునేవాళ్ళు అలాగా దగ్గరికి తీసుకొని ఆ బిడ్డల్ని కూడా ప్రేమతో సండే స్కూల్కి నడిపించడం, వాళ్ళని బలపరచడం, ప్రోత్సహించడం చేసేవాళ్ళు. ఇప్పుడు మనం తెలుసుకోవటం కంటే కూడా ఆ విధంగా జీవించటం ముఖ్యం. కానీ ఆ తల్లి ఎలా ప్రవర్తించిందో, మరి అమ్మమ్మ ఎలా ప్రవర్తించిందో, మరి ఆ బిడ్డ కూడా అలాగే చూసి ఆ ప్రవర్తనని నేర్చుకోవడం మనం చూస్తా ఉన్నాం. తిమోతి అనేక దినాలు సంఘాల్లో ఉన్నప్పుడు అక్కడ ఆ సంఘాలన్నిట్లో మంచి పేరు కలిగిన వాడుగా ఉన్నాడు. తిమోతిలో 2 తిమోతి 4:19 చూస్తే ఆయన తిమోతి పెంచిన తల్లి జ్ఞానవంతురాలు. ఎందుకంటే బాల్య దినాల్లోనే బిడ్డల్ని నేర్పించింది. ఇప్పుడు బాల్య దినాల్లోనే పిల్లల్ని సండే స్కూల్ కూడా మనం పంపించలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే నిర్లక్ష్య స్వభావం. ఆదివారం ఒక్కరోజే సెలవు ఉంటుంది, ఆ బిడ్డల్ని మనం లేపలేము అనే పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. కానీ ఇక్కడ తల్లి అయితే అలాగే చేయలేదు. ఆ బిడ్డల్ని ఎంతో భక్తిగా పెంచింది. తర్వాత బాల్యంలోనే నేర్పించింది. వాళ్ళకి సండే స్కూళ్ళు అవన్నీ కూడా లేవు. కానీ ఇప్పుడు మనకి ఎంతో అవకాశాలు ఉన్నాయి. తర్వాత సమ్మర్ క్లాసులు ఉన్నాయి. అన్నిటికీ మనం పంపించలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. తర్వాత మనం పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా తల్లులుగా మనం తెలుసుకోవాలా. మన బిడ్డల ప్రవర్తన గురించి మనం తెలుసుకునే వాళ్ళంగా ఉండాల. తర్వాత తల్లి మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళు, అమ్మమ్మ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఈ బిడ్డని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. చాలా మంది మీటింగ్ జరిగేటప్పుడు తన బిడ్డల్ని ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దూరమనో లేకపోతే వాహనాలను లేకపోతే ఏదో ఒక ఆటంకంతో బిడ్డల్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ ఈ తల్లి అలా చేయలేదు. తన బిడ్డల్ని వెంట పెట్టుకొని వీళ్ళు వేరే వేరే ప్రదేశాలకి మీటింగ్స్ జరిగాయి. ఆ చుట్టూ ప్రాంతాల్లోనే జరిగాయి. కానీ వాటిలో బిడ్డని దగ్గర పెట్టుకొని ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ బిడ్డ ఉజ్జీవంగా ఉండటానికి వాళ్ళు సహాయపడ్డారు. తల్లి అమ్మమ్మ అటువంటి సహాయం వాళ్ళు చేశారు. తర్వాత వాళ్ళ మాటలో కానీ సాక్ష్యంలో కానీ వాళ్ళు మంచి ప్రవర్తన బిడ్డకు చూపించారు. తిమోతి, నువ్వు విశ్వాసులు మాదిరికరంగా ఉండయ్యా, మాటలోను ప్రవర్తనలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. కాబట్టి వాళ్ళు ప్రవర్తించారు. ఆ బిడ్డను కూడా అలాగే నేర్పించారు. మళ్ళీ పౌలు కూడా భయపడుతున్నాడు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఈ బిడ్డని ఏమైనా ఎక్కడైనా తొలిగిపోతాడేమో, ఎక్కడైనా ఇబ్బంది పడతాడేమో, ఎవరైనా నిందబెడతారేమో అని పౌలు ఎంతగానో ప్రేమించామంట. ఒక్కొక్కసారి నా కుమారుడు అంటాడు, ఒకసారి నా పరిచారకుడు అంటాడు, అసలు నా ప్రియ కుమారుడు అంటాడు. అసలు గర్భాన్ని పుట్టిన వాళ్ళు కూడా అలాగా ప్రేమించలేదు. కానీ పౌలు ఆ బిడ్డ ప్రవర్తనను చూసి ఎంతగానో దగ్గరికి తీసుకొని ఎంతో ప్రేమించడం మనం చూస్తున్నాం. అప్పుడు నీరో చక్రవర్తి ఎన్నో హింసలు పాలు చేశాడు. కానీ వాటిలన్నిట్లో కూడా వీళ్ళు పౌలుకి కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. ఒక్కోసారి చనిపోయాడని కూడా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అయినా కానీ తిమోతి ఇవన్నీ దగ్గరుండి చూశాడు. అయ్యా, నువ్వు నాకు ఎన్ని శ్రమలు కలిగాయో నువ్వు అన్ని దగ్గరుండి చూసావు, నువ్వు అయినా కానీ భయపడలేదయ్యా నువ్వు అని చెప్తున్నావుంట. కాబట్టి ఆ బిడ్డల ప్రవర్తనలో పౌలు తల్లి అమ్మమ్మ ఎలా పెంచారో ఆ సేవకుడు కూడా పౌలు కూడా అంతే సహాయం చేశాడు. మనం చూస్తూ ఉంటాం కదా, మన పిల్లలు చదువుతున్నారు కానీ వాళ్ళకి డిగ్రీలు అవి చదువుతున్నారా, డాక్టర్లు అవుతున్నారా, ఇంజనీర్లు అవుతున్నారా అని చూస్తున్నాం. కానీ మన పిల్లలు దేవుడి పనిలో ఎలా ఉన్నారు, ఏమైనా వాళ్ళు చేయగలుగుతున్నారా అని మనం చూసుకుంటున్నాం. అది కూడా గమనించాల్సిన ఈ రోజుల్లో అది తక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఈ చదువులు ఇప్పుడు సమ్మర్ క్లాసులని, తర్వాత సండే క్లాసులని,
తర్వాత సాటర్డే మధ్యాహ్నం నుంచి క్లాసులని ఇవన్నీ జరుగుతూ ఉండటం వలన బిడ్డలు ఒక్కొక్కసారి ఆరాధనకి ఆదివారం సండే స్కూల్కి కూడా రాలేని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో తల్లిదండ్రులకే బోధిస్తున్నారు. మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నిలబడినప్పుడు, నడిచినప్పుడు మీరు నేర్పించండి అని చెప్తున్నారు. ఇది అసలు మన ఇంట్లో కుటుంబ ప్రార్థన కూడా ఉండట్లేదు. చాలా మంది ఏమంటారంటే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, కోచింగ్ చేసినప్పుడు, అక్క మీరు కుటుంబ ప్రార్థనకి వెళ్ళమంటున్నారు కదా, మరి నీమా కొడుకులకు కూడా వెళ్ళమంటున్నారు కదా, మరి అప్పుడు కుటుంబ ప్రార్థన ఎక్కడ ఎలా చేసుకోవాలా అని అంటున్నారు. నీమా కొడుకు వెళ్ళేటప్పుడు మరి హెబ్రోన్ వాళ్ళు చూడండి, ఒక 5 నిమిషాలైనా ముందుగా లేగిసి, ఒక 10 నిమిషాలైనా ఒక్క వచనం, ఒక పల్లవి పాడుకొని, తర్వాత ఒక ప్రార్థన చేసుకొని, ఒక 2 వచనాలు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని లెగుస్తారు. మరి నీమా కొడుకులకి వెళ్ళినప్పుడు మనం ఉదయాన్నే కుటుంబ ప్రార్థన చేసుకునే అవకాశం మనకుంది. ఉదయాన్నే ప్రభువుతో గడిపే సమయం మనకి ఉంది. ఆ విధంగా గడిపినప్పుడు ఈ లోకంలో ఎటువంటి కోచింగ్లు ఇచ్చినా కానీ మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలోకి ఎప్పుడు ఉండరు. మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే జ్ఞానానికి మూలం. కాబట్టి ఏ బిడ్డలనైతే దేవుళ్ళో మనం పెంచుతున్నామో ఆ బిడ్డలే ఉన్నతమైన స్థానానికి వెళ్ళే వాళ్ళుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చే జ్ఞానం పరిపూర్ణమైంది. ఒక చేతిలో అది దీర్ఘంగా ఉంది, ఒక దాంట్లో ధనఘనత ఉంది. కాబట్టి దేవుడిచ్చేది పరిపూర్ణమైంది. ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. తర్వాత ప్రార్థన వాక్యం, ఖండిత వాక్యం మీరు మీ బిడ్డలకి నొసల మీద కట్టండి, తర్వాత మీ చేతులు కట్టండి అంటే అసలు బిడ్డల ఖండిత వాక్యమే నేర్పించలేని స్థితిలో మనం ఉన్నాం. అసలు ఒక ఫస్ట్ దావీదు కీర్తన అని చెప్పినప్పుడు మనం సంతానమే ఉండొచ్చు, లేకపోతే మన దగ్గరికి రావచ్చు. వాళ్ళకి బైబిల్లో ఏదైనా మనం చెప్పినప్పుడు అమ్మ కీర్తనలు 1వ అధ్యాయం తీయండి అంటే వాళ్ళు పాత నిబంధనలో చూస్తారు, లేకపోతే కొత్త నిబంధనలో చూస్తారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ బైబిల్ని ముట్టే పరిస్థితి లేదు, దాన్ని చదివే పరిస్థితులు లేవు, కంఠపాఠం లేదు, అసలు చదవటమే లేదు. అసలు ముందు మనం సండే స్కూల్ ఏమని నేర్పిస్తాం, 66 అధ్యాయాల్లో ఏది పాత నిబంధన, ఏది కొత్త నిబంధన, ఏది తీయాలో ఏది తీయకూడదో కూడా మన బిడ్డలకు మనం నేర్పిస్తాం. కాబట్టి ఇప్పుడు అటువంటి తరబిది పిల్లలు పొందలేదు. కాబట్టి ఆ బైబిల్ తీసుకొని తిప్పుతా ఉంటారు. ఒక్కొక్కసారి పెళ్లికి ఇస్తారు బైబిల్. పెళ్లికి ఇచ్చినప్పుడు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి ఏం చేస్తారు, ఆ దాని మీద పెళ్లి చైర్ల మీద కూర్చున్నప్పుడు వాళ్ళకి వీళ్ళు వాక్యం చెప్పి, సేవకులయ్యా నువ్వు తప్పకుండా వాక్యం తీయాలా అంటారు. వీళ్ళు ఆదికాండం అంటారు, వీళ్ళు ప్రకటన గ్రంథం తీస్తూ ఉంటారు. అంటే ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే దివారాత్రులు దాన్ని ధ్యానించండి, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోరంటే. ఒక సిస్టర్ మాకు సెల్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, అమ్మ ఆమె పోలీస్ దాంట్లో మంచి ఆఫీసరు, కానీ తన బిడ్డలు ఎలా ఉన్నారంటే మా అమ్మ పోలీసు కాబట్టి, మా అమ్మ ఉంది కాబట్టి మేమేమైనా చేసినా మేము తప్పించుకోగలము, కాబట్టి మేము ఎలాగైనా ప్రవర్తించగలము అనుకొని ఎట్లంటే అట్లా ప్రవర్తిస్తుంటే ఆ తల్లి మాకు చెప్పి ఏడుస్తుంది ప్రార్థన చేయమని. అమ్మ మా బిడ్డల పరిస్థితి ఇలా ఉంది. నేనేమో ఆ సిస్టర్ అసలు ఏ పాట పాడమన్నా పాడిద్ది, ఏ వాక్యం చెప్పమన్నా చెప్పిద్ది. అసలు విజ్ఞాపన చేయమంటే ఎంత చక్కగా చేశారు. అంత భక్తి కలిగిన స్త్రీగా ఉంది, డ్యూటీలో ఉండి కూడా అటెండ్ అవుతారు. అయినా కానీ ఆ బిడ్డల ప్రవర్తన చూస్తే అలాగుందనమాట. ఎందుకని వాక్యం మనం బాల్య దినాల్లోనే కంఠపాఠం చేయలేకపోయాము, బాల్య దినాల్లోనే ప్రార్థనలో పెట్టుకోలేకపోయాము, బాల్య దినాల్లోనే మందిరానికి తీసుకెళ్ళలేకపోతున్నాము. అందుకని బిడ్డల్ని మనం శిక్షించాలని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు చివరి దినాల్లో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. వాళ్ళు సాతాను ఉచ్చులో నుంచి కాపాడబడాలంటే మనం ప్రార్థించే తల్లులుగా మనమే ఉండాల. మత్తయి 18:19 చూస్తే మనం ప్రార్థించాల. తర్వాత సంఘ ప్రార్థనకి మనం బిడ్డలు కుటుంబంగా పోవాలన్నమాట. సంఘ ప్రార్థన ఎంతో బలమైంది. ఎందుకంటే చెరసాల పునాదులు కూడా వణికిపోతాయి సంఘం ప్రార్థన చేస్తుంటే. అటువంటి ప్రార్థనకి మన బిడ్డల్ని అలవాటు చేయాల. తర్వాత పిల్లలకి ఆరోగ్యం బాగలేనప్పుడు
వారిని వేరే వద్ద విడిచిపెట్టి మనం మందిరానికి వెళ్ళిపోతూ ఉంటాం. అది కూడా పొరపాటు. ఆ బిడ్డలు ఏమనుకుంటారంటే వీళ్ళకి భక్తి చేస్తున్నారు కానీ మమ్మల్ని అనాథలుగా వదిలిపెడుతున్నారు, మాకేం కావాలో చూడట్లేదు కానీ వీళ్ళకి భక్తి అవసరం. కొన్ని వాళ్ళ మనసుని ఎరిగి చేయాల, లేకపోతే వాళ్ళని వాళ్ళని విసిగించిన వాళ్ళం అవుతాము. తర్వాత వాళ్ళకి ఆ ప్రేమని వాళ్ళు చూడలేని వాళ్ళుగా అయిపోతారు అనమాట. తర్వాత పిల్లల్ని చదివించేటప్పుడు ఆ గృహ దర్శనాలు మనం వెళ్తా ఉంటాం. పిల్లలు ఇంట్లో ఉంటారు, మనం గృహ దర్శనాలకి వెళ్తా ఉంటాం. కానీ అది చాలా పొరపాటు. మన బిడ్డలు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహ దర్శనాలకు వెళ్ళేటప్పుడు కానీ, అది మన శ్రీలంగా మనం వెళ్ళాలన్నప్పుడు, మన బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు అటువంటివి పెట్టుకోవటం మనం చూస్తూ ఉండాలి. తర్వాత యవ్వన బిడ్డలు ఏ వయసులో ఉన్నా కానీ మనసులో చెప్పుకోలేని పరిస్థితులు చాలా ఉంటాయి. వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. ఏమనుకుంటారంటే మా అమ్మకి భక్తి గాని మా మీద శ్రద్ధ లేదు, మేమేమైపోతున్నాం కూడా మా అమ్మకి తెలీదు అని వాళ్ళు మనసులో కుమిలిపోతూ ఉంటారు. మనం వాళ్ళకి స్నేహితులుగా ఉండాలి, మనసుకి మనం దగ్గరగా ఉండాలి. మనం తల్లిగా ఆ మనసుకి దగ్గరగా ఉండాలి. అప్పుడు ఆ బిడ్డలు మనలో దేవుని చూస్తారు. తర్వాత వాళ్ళు దేవుని యందు ప్రేమ కలిగిద్ది వాళ్ళకి. దేవుని వెంబడించాలనే ఆలోచన ఆ బిడ్డలకి కలుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత పిల్లలు తల్లిదండ్రులు లోబట్టడానికి పెద్దవారి ఎడ్ల గౌరవం వాళ్ళకి నేర్పించాల. చాలా మంది గబక్కన వెళ్ళేసి చైర్లలో కూర్చోవటం. ఇప్పుడు అంతకుముందు మన చర్చిలో ప్రార్థన ఉన్నప్పుడు చైర్లు ఉండేవి కాదు. అసలు చైర్ ఒకటి కూడా ఉండేది కాదు. సావుకుడే కూడా కిందే కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు చైర్లు అక్కడ ముందు పట్టేసినా మనకు అవసరం లేదు. గబగబెళ్ళి చైర్ల మీద కూర్చోవటం. అంటే అసలు వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక అలవాటు అయిపోతుందన్నమాట, ఒక రాజరికం. మేము రాజులైన యాజక వంశం అనుకుంటున్నారు కానీ మీరు పరిచారకులని ప్రభు చెప్తున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోయి వీళ్ళు రాజులైన యాజక వంశంలోకి వెళ్ళిపోతున్నాడు. పిల్లలు కూర్చోగలిగిన వాళ్ళకి కింద కూర్చోగలగటం మనం నేర్పించుకోగలగాల. తర్వాత బిడ్డల్ని బట్టి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని బలపరచాల. వాళ్ళు కొన్నిసార్లు మానసిక పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకంటే ఈ ఒత్తిడి, చదువు ఒత్తిడి అలా ఉంది, లోకం అలాగా ఉంది. మనం భక్తిగా పెంచినప్పుడు వేరే పిల్లలతో ఈ బిడ్డలు సమానంగా జీవించలేకపోతారు. జీవించలేనప్పుడు మనం వాళ్ళ మనసుని ఎరిగి, వాళ్ళ మనసుని తెలుసుకొని మనం వాళ్ళకి మానసికంగా బలపరచాల. ఒక్కోసారి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి మరణానికి గురవటానికి చూస్తాం. ఒక్కోసారి వాళ్ళు మానసికంగా సిక్ అయిపోయి వాళ్ళు ఎందుకో ఏదో ఒకటి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అవన్నీ మనం గమనించుకుంటా ఉండాల. తర్వాత పిల్లల ముందు మనం గొప్పలు చెప్పుకోకూడదు. వాళ్ళు వేరే వాళ్ళ ముందు మనం గొప్పగా చెప్పుకోండి, లేని అని చెప్తా ఉంటాం. అది ఎంతో ప్రమాదకరం. కానీ తిమోతి తల్లి అమ్మమ్మ ఎంత జాగ్రత్త తీసుకొని ఉంటారో ఆ యవనస్తుడు ముందు. వాళ్ళు గొప్పలు చెప్పుకోవటం అవి లేవు. అసలు భక్తులు ఆ బిడ్డను చూసిన వాళ్ళు 17 సంవత్సరాలకి సంఘానికి పెద్దగా అయ్యాడంటే వాళ్ళు ఎంతగా ఆ బిడ్డలో భక్తిని చూసుంటారు, ఎంతగా మెచ్చుకొని ఉంటారు. కానీ తల్లి అమ్మమ్మ గమ్ముగా ఆ బిడ్డని బట్టి దేవుని స్తుతిస్తూ ఆ బిడ్డ మళ్ళీ గర్వించకుండా తొలగిపోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అంటారు. అంటే ఉన్నది మనం మెచ్చుకోవాలి కానీ వాళ్ళని మరి గర్వించే స్థితికి మనం తీసుకెళ్ళకూడదు. తర్వాత మన కుటుంబంలో పరలోకంగా ఉండాలి. ఇంట్లో నొసుగులు, గొడవలు, అల్లరి మన ఇంట్లో ఉంటే పిల్లలు ఇంటికి రావడానికి దిగులు పడిపోతారు. ఒకసారి పిల్లలు ఇద్దరు కాలేజ్కి, ఒకళ్ళు జంషెడ్పూర్, ఒకళ్ళు బెనారస్, వాళ్ళకి సడన్ గా సెలవులు ఇచ్చారు. అమ్మ మేము వస్తున్నాం అంటే, నాన్న రిజర్వేషన్ లేదు ఎట్టొస్తా అంటే, మేము జనరల్లో వస్తాము. నేను చాలా ఏడ్చాను, నాన్న మీరు జనరల్లో ఎట్టొస్తారని. అమ్మ మాకు ఇంట్లో ఉంటే హాయిగా ఉంటుందమ్మా, మేము అందుకని జనరల్లోనైనా వచ్చా అంటే మన బిడ్డలు మనతో ఉండటానికి అంత ఇష్టపడాలన్నమాట. ఎట్లయినా ఆ ఇంట్లో సంతోషం, ఆనందం పొర్లి పారాల. అంతేగాని పద్దాకు నువ్వు పనికిరావు, దీంట్లో నీకు లోపం ఉంది, ఇది అవి మనం ఆ బిడ్డలు మన దగ్గర ఉన్నప్పుడు సనుగుతూ ఉండకూడదు.
వాటిని గమనించుకొని గాయమైనప్పుడు మనం గాయం కట్టాలి కానీ దాన్ని మనం పెద్దదిగా చేయకూడదు. ఒక సేవకుడు చెప్పాడు, ఒక బిడ్డ గాయం అయితే చర్చి వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తుంటే ప్రతి ఒక్కరికి ఆ కట్టు తీసి చూపిస్తుందంట. చూపిస్తున్నప్పుడు ఆ రాపిడికి అది పెద్ద గాయం అయిపోయింది. అట్లాగే మన బిడ్డలకి ఒక లోపం ఉండొచ్చు, కానీ అందరి ముందు అలా తీస్తూ అది పెద్దదిగా చేయటానికి వీలు లేదనమాట. మళ్ళీ మనం చూస్తే క్రమశిక్షణ నేర్పేటప్పుడు ఆ తిండి విషయంలో కానీ నిద్ర విషయంలో కానీ వాళ్ళు చేసుకునే పనుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఏది పడితే అది తినటం, ఏది పడితే ఎప్పుడంటే అప్పుడు నిద్రపోవటం, ఎప్పుడు పడితే అప్పుడు ప్రవర్తించటం అట్లా కాకుండా అది సున్నితంగా మనం నేర్పించగలగాల. అందుకే పౌలు తిమోతిని చూసినప్పుడు ఎంతో సంతోషపడ్డాడు. ఎంతో మంది ఉన్నారు, అయినా కానీ తిమోతిని చాలా ప్రేమించాడు. పౌలుకి మరణశిక్ష వేశారు. మరణశిక్ష వేసినప్పుడు పౌలు ఎంతగా ఎదురు చూశారంటే, వాళ్ళకి అయ్యా కొంచెం సేపు ఆగండి, తిమోతి నా దగ్గరికి వస్తాడు, నేను తిమోతిని చూసిన తర్వాత నాకు శిరఛేదనం చేయొచ్చు, ఇంకొంచెం సేపు అంటే 1 గంట సేపు ఆపారంట. అయినా కానీ ఆ బిడ్డ రావటం ఆలస్యం అయిపోతే ఆ పౌలు కళ్ళు అట్లాగే చూస్తున్నాయంట తిమోతి కోసం. అట్లాగే కళ్ళు తీసుకొని చూస్తూ ఉన్నాడంట తిమోతి కోసం. ఆ తిమోతి కూడా వచ్చి ఎంతగా అల్లాడిపోయాడో, ఒక సొంత తండ్రి కోసం కూడా తన కుమారుడు అలాగా అల్లాడిపోరంట, అంతగా అల్లాడిపోయాడు. అంటే అటువంటి అన్యోన్య సహవాస భావాలు మన కుటుంబంలో ఉండాలా, తర్వాత మన సంఘంలో కూడా ఉండాలా. మనం ఒకళ్ళలో ఉన్న తలాంతులు చూసినప్పుడు వాళ్ళని ఎంతో గౌరవించాలా, సన్మానించాలా, లేనోళ్ళని చేయబట్టి నిదానంగా నడిపించాలి కానీ అసహించుకొని నిందించి అగౌరవపరిచే వాళ్ళంగా ఉండకూడదు. ఆ తిమోతి అటువంటి బిడ్డగా ఉన్నాడు అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బిడ్డ గురించి చదువుతున్నారు. ఎవరు ఈ బైబిల్ ఎన్ని ట్రాన్స్లేషన్ బుక్స్ తయారవుతున్నాయి, అయినా కానీ దాంట్లో తిమోతి గురించి, తల్లి గురించి, అమ్మమ్మ గురించి చదవని వాళ్ళు ఎవరూ లేరు, కానీ వీళ్ళ జీవితం గురించి చదువుతూ ఉన్నారు. మన దగ్గర కూడా ప్రభు దగ్గర జీవ గ్రంథం కాకుండా ఇంకో గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మన గురించి రాయబడుతుంది. మరి ఎలాగా రాయబడుతుందో మనం గమనించుకోవాలి. దానికి మనం భయపడే వాళ్ళంగా ఉండాలి. తర్వాత మన కుటుంబ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలా. మన బిడ్డల్ని స్తంభాలుగా తయారు చేయాలంటే నరకానికైనా మనమే పాత్రలు చేస్తాం, పరలోకానికైనా మనమే పాత్రలుగా చేస్తాం. కాబట్టి సంఘంలో ఇప్పుడు బిడ్డలు భక్తి తక్కువైపోతుంది కాబట్టి మనమే నడుం కట్టుకొని వాళ్ళని సంఘంలో స్తంభాల్లాగా ఉండడానికి ప్రయాసపడాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించగాకమ్మా. ఇచ్చిన సమయాన్ని ఇచ్చిన అమృతవల్లి అక్కకి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్, వందనాలు.